ఎల్లుండి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు రెడీ అవుతున్నాయి అధికార విపక్షాలు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు యూనివర్సిటీలో రాజకీయ జోక్యం, పఠాన్ కోట్, గురుదాస్పురాల్లో ఉగ్రవాదుల దాడులు, ఇతర ఇష్యూలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి విపక్షాలు. అయితే ఇష్యూ ఏదైనా చర్చకు రెడీ అంటోంది అధికార పక్షం. ప్రారంభానికి ముందే హీట్ పుట్టిస్తున్నాయి పార్లమెంట్ సమావేశాలు. మంగళవారం నుంచి మొదలు కాబోతున్న సెషన్స్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉంటే ఇష్యూ ఏదైనా సరే చర్చకు సై అంటోంది అధికార పక్షం. 2 విడతలుగా ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు మొదటి సెషన్, ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు సెకండ్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. గడిచిన 2 సెషన్స్ కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలు 2 స్తంభించాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలనైనా సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది అధికార పక్షం. దీనికి తోడు జీఎస్టీ బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లులను పార్లమెంట్ గడప దాటించాలని ఆశయంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సెషన్స్ లోనైనా సహకరించాలని గత నెలలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు ఈ నెల 16నే ప్రతిపక్ష నేతలందరితోనూ ప్రధాని కూడా సమావేశమై తాను ఏ ఒక్క పార్టీకో నాయకుణ్ణి కాదని, దేశానికి లీడర్నని, ప్రతి విషయంపై చర్చ జరిపే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇక రేపు మరోసారి అఖిలపక్ష నేతలతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలతో భేటీ నిర్వహించనున్నారు. లోక్సభలో సంఖ్యాబలం లేకపోయినా పెద్దల సభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ప్రధాన ఇష్యూలపై చర్చ జరిగితే జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు తమ అభ్యంతరం లేదంటోంది. ఇక రేపు పార్టీ నేతల సమావేశంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది కాంగ్రెస్. జేఎన్యూ విద్యార్థి నేత అరెస్ట్, రోహిత్ వేముల ఆత్మహత్య, పఠాన్ కోట్, గుర్దాస్పూర్లలో ఉగ్రవాదుల దాడులపై చర్చకు పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే అన్నింటిపైన చర్చకు సరే అంటున్న అధికార పక్షం ముందుగా పెండింగ్ బిల్లుల సంగతి తేలాలంటోంది. దీంతో ఈ సమావేశాలు హాట్ గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.